17వ వార్డులోని అన్ని రకాల సమస్యలు పరిష్కరించి అభివృద్ధి చేస్తానని, అలాగే ఆర్యవైశ్యులకు, నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తానని, ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత తనది అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణంలోని 17 వార్డులో ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం అధ్యక్షులు ఎర్ర శ్రీనివాస్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆర్యవైశ్య నిరుపేదలకు ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని, ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని అన్నారు. అలాగే 17వ వార్డు అన్ని రకాల అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ప్రజలందరూ ఆలోచించి కాంగ్రెస్ పార్టీ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహిళలు, 17 వార్డు ప్రజలు, యువకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ రావడం జరిగింది. ఆదిశీనన్న చేసే సంక్షేమ పథకాలకు ఆకర్షితులై నేను కాంగ్రెస్లో చేరడం జరిగింది. వారు చాలా వరకు మన లోకల్లో ఇండియాలో సీఎం ఫండ్ అయితే మేము ఇంతకు గతంలో ఆయన అడగడానికి కూడా మేము మాకు ధైర్యం చేయకపోతున్నాం. కానీ ఒక కార్యకర్త వచ్చి అడిగినా కానీ సీనన్న గారు స్పందించి వారికి నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు మనకు 650 దాకా లోకల్ ఇందులో ఇచ్చినందుకు కూడా చాలా గర్వకారణం. ఇంకా కూడా ఎవరన్నా లేని వాళ్ళు ఉంటే కూడా మనం గుర్తిస్తామన్నా మేము ఈ దృష్టి తీసుకొస్తాం. మాకు దీన్ని సహకరించాలి. అంతేకాకుండా మన వైశ్యులు వారు గరీబులు ఏమైనా ఉంటే చనిపోతే వారికి వెళ్ళిపోవడానికి ఎవరు కూడా స్పందిస్తారన్నా వారికి ఒక 2 గుంటల వరకు జాగా అయ్యాలని చెప్పి మన యాదు సంతోష్ గారిని అడగడం లేదన్నా. మన ఇక్కడ ఈ పంచమగంధం పక్కమంటే మనకు లేఅవుట్ ఉంది. దానికి ఒక 2 గుంటలు వాళ్ళు కానీ ఇంకెవరైనా గరీబులు ఉంటే ఎవరైనా గరీబు వారికి చనిపోతే వాళ్ళు ఇందులో కూడా కిరాలు ఉంచనిస్తారన్నా. ఇది నా దృష్టికి వచ్చింది కాబట్టి మీ దృష్టికి వస్తున్నా అన్న. మనం పిలిచే వెంటనే ఈ వయసులో వారందరికీ కూడా మనం ఒక 2 గుంటల దాకా ప్రయత్నం చేసి చేయాలని చెప్పి ప్రత్యేక ధన్యవాదాలు. 17 వార్డుగా నేను కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. మీ అందరూ దయ ఉంచి నాకు మీ ఓటు, అమూల్యమైన ఓటు నాకు వేయగలరు. నేను కౌన్సిలర్ అయినాక ఏ పని అయినా మీ దగ్గర ఉండి మీ అండగా ఉండి నేను చేస్తాను. ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కానీ లేకపోతే డ్రైనేజ్ ప్రాబ్లం కానీ ఇంకేమైనా రోడ్లు కానీ ఇట్లాంటి విషయాలలో నేను జాగ్రత్తగా నిర్వహిస్తాను. ఇంకొక విషయం, ఇప్పుడు మన ముందులో కూడా ఇంకా మాట్లాడినట్టు 2 గుంటల భూమి అనేది ఇక్కడ ఉన్నదన్నమాట లేఅవుట్. ఆ లేఅవుట్లో మన వైశ్యులకు ఇప్పుడు ఎవరైనా ఇండ్లు కిరాయి ఉన్న వాళ్ళకు అక్కడ ఏదైనా సమస్య జరిగినప్పుడు అక్కడ ఉండటానికి అది తప్పకుండా ఆ విధానాన్ని నేను నిర్వహిస్తానని నేను కోరుకుంటున్నాను. నేను శ్రీనన్న ఇచ్చిన ఈ కౌన్సిలర్కు నేను తప్పకుండా ఏదో పని చేసి పెట్టుతానని తప్పకుండా మీరు గెలిపారని కోరుకుంటున్నాను. అన్న విప్పు గారికి నా శుభాకాంక్షలు తెలుపుకుంటూ శ్రేణి మీద ఉన్న వెంకన్న గారు కానీ నాకు గణేష్ గారు కానీ ఇందిరమ్మ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరియు అన్న ఈ 17వ వార్డు బాగా మాసు వెనుకబడిన ప్రాంతం అన్న కొంచెం మీరు గుర్తించి దీన్ని మీరే ఇందిరమ్మ ఇండ్లు బాగా అవసరం అన్న ఈ వార్డులో మీకు కొంచెం మీరు స్టేజ్ మీద మీరు ప్రకటిస్తే చాలా బాగుంటుంది అన్న. ఎన్ని ఇళ్ళు అయినా కానీ మాకు అన్ని వార్డుల కన్నా మా వార్డుకే కొంచెం బాగా కేటాయించాలన్నా. మాకు వైశ్యులలో సుధా బాగా గరీబులు ఉన్నారన్నా. ఒక కనీసం 20-30 మంది ఇల్లు లేని ఉన్నారన్నా. ఖచ్చితంగా దాన్ని గుర్తించి మా వైశ్యులకు సుధా ఇల్లు కేటాయించాలన్నా. మరియు అక్కి గణేష్ గారికి భారీ మెజార్టీతో గెలిపించి చేతి గుర్తుకే ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. మరియు అన్న ఈ మున్సిపల్ దొరికితేనే మనకు ప్రతి ఒక్క ఫండ్ వస్తుంది అన్న. మున్సిపల్ జెండా వెళ్తేనే ఫండ్ వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చేతి గుర్తుకే ఓటేయాలని కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్. వేములవాడలో ఇది 3వ మున్సిపల్ ఎన్నిక. మన మున్సిపల్ అయిన తర్వాత 3వ మున్సిపల్ ఎన్నిక. మొదటి మున్సిపల్ ఎన్నికలు బీజేపీకి ఇచ్చారు, 2వ మున్సిపల్ ఎన్నికలు బీఆర్ఎస్. ఏమైంది ఆ 10 ఏళ్ళ అభివృద్ధి ఒకసారి ఆలోచన చేయమంటారు. 2 పార్టీలకు సరికొకసారి అవకాశం ఇచ్చారు, 10 ఏళ్ళు పరిపాలించారు.
ఏం జరిగింది 10 ఏళ్ళ వేములో పట్టణానికి ఒక్కసారి చెప్పుకోదగ్గ పనులు వారి అయ్యాములు అయినాయని ఒక ఆలోచన చేయమని కోరుతున్నాం. 2 ఏళ్ల కింద మీ బిడ్డకు నాకు అవకాశం ఇచ్చారు. ఈ 2 ఏళ్ళు జరిగిన అభివృద్ధి పనులు చూడమంటున్నాను. ఈ 3వసారి మీ ఒక్కసారి అవకాశం కాంగ్రెస్కి ఇవ్వమంటున్నాను. ఎందుకు జరిగిన అభివృద్ధి చూడమంటున్నా? ఈ రాష్ట్రంలో అధికారంలో రేవంత్ రెడ్డి సర్కార్ గౌరవ ముఖ్యమంత్రిగా పరిపాలన సాగిస్తున్నారు. మీ బిడ్డగా నేను ఎమ్మెల్యేగా విప్పిక ఉన్నా. ఈ క్రమంలో వేములో అభివృద్ధి మరింత ముందుకు పోవాలంటే అధికార పార్టీ అభ్యర్థి 10 కోట్లు గెలిచి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ గెలిస్తే ముందుకు సాగుద్దా? ఇదివరకే 2 సార్లు అవకాశం ఇచ్చి ప్రతిపక్షం ఉన్న వాళ్ళకు ఇస్తే అభివృద్ధి జరుగుతుంది. మీరు పెద్దలు ఇమరాజ్ చేయమంటారు. 2 సార్లు సరే ఒకసారి వాళ్ళ పార్టీకి అవకాశం ఇచ్చారు. 3వసారి ఇక్కడ అందుకే అవకాశం ఇవ్వమంటారు. ఎవరు చేసే పని అది చేయాలి. ఉదాహరణ చెప్తుండే మీరు దగ్గర ఉదాహరణ చెప్తుంది. గల్లపెట్టు మీద కూర్చునేటోళ్ళు ఒకరోజు పని మనిషి రాకపోతే మనమే రోజంతా గల్లపెట్టు పని తీసుకోవాలి, మనమే దూరికెళ్ళినారు సగం సాలసార్లు అంటే అయిపోతుంది పని. అట్లా నాకు చేయి తింటూ ఇస్తారా, కాళ్ళలో కట్టబెట్టు ఇస్తారా? చేయి తింటూ కొంచెం నడిచినప్పుడు కాళ్ళలో కట్టబెట్టు గిట్టిస్తే 10 కోట్లు ఇబ్బంది, 18 ఇబ్బంది, 1 ఇబ్బంది. 28 గెలిస్తే మున్సిపల్ గెలిస్తే రేవంత్ రెడ్డి గారు కూడా నేను అడిగిన నిధులు మీరు చూసారు. ఒకే రోజు 728 కోట్ల అభివృద్ధి పనులకు ఫౌండేషన్ వేయించారు. సగం క్యాబినెట్ ఇక్కడ ఉంది. ఏంటంటే చరిత్ర చూసారా? 8 మంది మంత్రులు వచ్చింది. 8 మంది మంత్రులు ముఖ్యమంత్రి వేరేకి వచ్చి ఈరోజు భూమి పూజ చేసారు రాజన్ ఆలయానికి. అది కూడా వేములవాడ రాజన్ ఆలయం ఉన్నటువంటి వేద పండితులు బ్రాహ్మణోత్సవం పెట్టిన ముహూర్తానికి వారు వచ్చారు. మరో 100 ఏళ్ళు 1000 ఏళ్ళు ఉండే శ్రీనన్న మీ వేద పండితు పూజలు పెట్టే సమయంకి వస్తాను. అదే సమయం వరకు గంట ముందు వచ్చారు. అంటే నేను మా అంకిత భావాన్ని చెప్తున్నాను. రేపు ఇంకా అభివృద్ధికి ముందుకు పోవాలంటే ఈరోజు సన్నబియ్యం ఇస్తున్నాం. ఆ 10 ఏళ్ళ రేషన్ కార్డు ఇచ్చారు. రేషన్ కార్డు ఐడెంటిటీ కార్డు కాదు. అలాంటి ఐడెంటిటీ కార్డు లేదు. కొత్త కోడ్లు అయితే ఎంత ఇబ్బంది పడ్డది. మనోడు అత్త కూడా ఐడెంటిటీ లేదు. రేషన్ కార్డు లేదు. మనం రేషన్ కార్డు ఇస్తున్నాం లేదు. సన్నబియ్యం ఇచ్చే కార్డు చేసాం లేదు. ఆ 10 ఏళ్ళ 10 ఇల్లు వాళ్ళు ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్లు కదా మీకు తెలిసిన కదా. ఆనాడు ఇంద్రం ఇల్లే మళ్ళీ ఇప్పుడు మన వయసుకి ఇంద్రం 650 ఇల్లు ఇచ్చిన 144 కాదు 650 ఇల్లు వేరే ఫోన్లు ఇచ్చారు. ఇప్పుడు సూర్యనంటూ మా ఊళ్ళో ముందు లెక్క రాయి ఏప్రిల్ తర్వాత మళ్ళీ 3,000 వస్తున్నాయి. వాళ్ళందరికీ ఇచ్చే బాధ్యత నాది. 6 వయసులలో పేదలు ఉన్నారు, కిరాయిలు ఉన్నారు, అడుగు స్థలం ఉందంటే 5 లక్షలు ఇచ్చే బాధ్యత రాదు. నీ బిడ్డగా ఆ మాట ఇస్తున్నా. నువ్వు జాగ్రత్తన్నావు. జాగా లేనివాడు కూడా మొన్న వెంకటేశం 10 రోడ్డు అక్కి గణేష్ దగ్గర ఈయన జయనేరు లేపిన వేములవాడ పట్టణంలో ఎవరు నన్ను అడగలేదు. కానీ మీటింగ్లో అడిగితే ఎంతమంది ఉన్నారు అంటే 2560 మంది కిరాయిలలో ఉంటున్నారు పాపం అని. వారికి అడుగుస్థలం లేదు. ఇప్పటికి నేను ఇచ్చింది 3,500 ఇళ్ళు ఇక్కడ, 4,400 ఇళ్ళు ముంపు గ్రామాలలో అడుగుస్థలం ఉన్నోళ్ళకి ఇచ్చినాం. ఇప్పుడు రేపు చేపట్టబోయే పని ఈ 25,000 మందిని గుర్తించి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. వాళ్ళందరికీ అడుగు స్థలం ఇవ్వాలి, వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలి. పెద్ద టాస్క్. 40 నుంచి 50 ఎకరాల స్థలం కావాలి. కూడలి సుకృతం అనుకుంటే రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేయడం. నేను జనరల్గా మాట ఇది ఇస్తే తప్ప నన్ను ఎవరు అడగకుండా ఆ 25,000 మందికి అడుగు స్థలం ఇవ్వాలనుకున్నా, ఆ 20,000 మందికి ఇండ్లు ఇవ్వాలనుకుంటున్నా. ఇస్తా రాజన్న ఆశీస్సు ఉన్నాయి చెప్పిన మాట